చేసండి. అయినా ఒకటేంటంటే మాకు మేకప్ వేసి అసిస్టెంట్స్ ఉండేవారు, హెయిర్ స్టైల్ చేసే అసిస్టెంట్స్. ఏమండి గీతాంజలి గారు, సూర్యకాంతమ్మ, అమ్మ అక్కడ 100 గజాలు ఉన్నాయమ్మా, కొనుక్కోండమ్మా, రేపు ఉత్తర మీకు బోల్డంత ల్యాండ్లు అయిపోతాయి, బోల్డంత అయిపోతాయి, బోల్డంత డబ్బు వచ్చేస్తుంది దాంతో అని కుర్రాళ్ళు చెప్తే తీసుకో, కొండలు ఎప్పుడయ్యా కొడతావు, ఆ కొండలు కొట్టి అవన్నీ క్లియర్ అయ్యేటప్పటికి మేము అయిపోతాం. ఎవరు సూర్యకాంతమ్మ గారు, సావిత్రి గారు, జమున గారు, కృష్ణకుమారి గారు, జానకి గారు, వీళ్ళందరితో పాటు నేను సెకండ్ జనరేషన్ అన్నమాట నాది. వీళ్ళందరితో నాగేశ్వరరావు, గుమ్మడి గారు, వీళ్ళందరూ కూర్చుంటే ఈ డిస్కషన్ వచ్చిందండి. వస్తే అసలు 10,000 కదా 5,000 అమ్మా, 5,000 ఇవ్వండి అయ్యా, ఆ మూల ఎక్కడో మేము కొనిస్తాం మీకు అంటే, మాకెందుకండి బాబు, మాకు ఉన్న 5,000 కూడా ఉంచుకుంటాం మేము చాలు, ఆ కొండలు ఎవరు బదగొట్టరు, అది ఏమీ అవ్వదు. ఏమో ఇంత దూరం వస్తని నిజంగా నా కల్లో కూడా నేను ఊహించుకోలేను బాబు, నిజంగా చెప్తున్నా. అబ్బా చెప్పిన అతను ఎంత దేవుళ్ళ చెప్పాడు. ఒక్క మాట నేను ఒక 1000 గజాలు కొనుక్కొని ఉంటే ఎంత బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తుంది. హైదరాబాద్ నగరం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మామూలుగా చేయలేదు హైదరాబాద్. నేను చాలా చాలా సినిమాలకు వచ్చాను, ముందు వర్షంలో చూసినప్పుడు ఇలా లేదు బాబు హైదరాబాద్. కానీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత చూస్తుంటే ఏమిటి, ఎక్కడికి అసలు నానక్రామ్ కూడా ఏంటి, మణికొండలు ఏంటి, ఏంటిది కుక్కడపల్లి, ఇవన్నీ గచ్చిబౌలి చూస్తుంటే ఎందుకైతే పిచ్చి పని చేసాం మేము. లెంపలు వేసుకొని నేను అటు సైడ్ షూటింగ్కి వెళ్తున్నప్పుడల్లా లెంపలు వేసుకుంటాను అనమాట. అయ్యో 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 ఇది ఒకటే మిగిలింది, నా లెంపలు కొట్టుకోవడం మిగిలిపోయింది. పోనీ ఒక్క ఆ కుర్రోళ్ళు చెప్పిన మాట ఒక్కళ్ళేం లేదండి. నువ్వు చెప్పాలి, మాకున్న ఈ డబ్బులు చాలే, ఆ కొండలు ఇవన్నీ ఏమవో అలాగే ఉంటాయని చెప్పి అన్న మాటలు నిజంగా ఎక్కడికి వెళ్ళిపోయిందో హైదరాబాదు బాబోయ్.